దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏదైన వాక్యాన్ని ధ్యానించుకుందాము. వాక్యంలోకి వెళ్ళిపోదాము. 2వ కొరింథీ పత్రిక, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక. జాగ్రత్తగా వినండి. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక అంటే కొరింథీ అనే పట్టణములో ఉన్న దేవుని సంఘానికి రాసిన 2వ పత్రిక. అంటే అంతకుముందు ఒక పత్రిక రాసిండు పౌలు గారు, మళ్ళీ 2వసారి పత్రిక రాసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు. కొరింథీ అనే పట్టణంలో ఉన్న దేవుని సంఘము, ఆ సంఘానికి మొదటిసారి ఒక ఉత్తరం రాసిండు ఆయన. ఆ ఉత్తరం రాసి ఆ ఉత్తరంలో అనేక విషయాలు చెప్పిండు. ఆ ఉత్తరం ద్వారా ఇప్పుడు మళ్ళీ ఒక ఉత్తరం రాసుకుంటూ ఆయన ఈ సంఘానికి కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఈ సంఘం ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. ఈ సంఘము ఏలాగూ నడుచుకోవాలో చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ఈ దినాన అంత్య దినాల్లో ఉన్న మనము ఈ మాటలను బట్టి మనము కూడా కొరింథీ సంఘములో ఏ విధంగానైతే భక్తులు సిద్ధపడ్డారో మనము కూడా ఆ విధంగా సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 13వ అధ్యాయం తీయండి. 13వ అధ్యాయము 13వ అధ్యాయము తీసిండ్రా? 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. హల్లెలూయా. ఈ మాట మీరు చెప్పండి నాతో, ఎవరికి చెప్తా ఉన్నాడని చెప్పిన? కొరింథీ పట్టణములో ఉన్న సంఘానికి అంటే చర్చికా, గోడలకా, దేనికి మరి? సంఘములో ఉండే మనలాంటి విశ్వాసులకు ఈ ఉత్తరం రాసిండు. ఆ ఉత్తరంలో ఈ మాట రాసిండు. చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఏం చేయాలట? 2 మాటలు రాసిండు అక్కడ. ఒకటేమో శోధించడము, రెండోది అంటే శోధించుకోవడం అంటే అర్థం ఏంటంటే తవ్వాలి, అన్నీ తవ్వాలి. పరిశోధించుకోవడం అంటే జాగ్రత్తగా చూసుకోవడం అన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ అమ్మ గారికి ఒకసారి ఆరోగ్యం బాగలేక ఎంజిఎం తీసుకెళ్ళినాం. ఎంజిఎం తీసుకపోతే ఏమీ లేదు అంటూ ఉన్నారు. కానీ భయంకరమైన ఇబ్బందికి గురవుతూ ఉంది. నొప్పి ఇక్కడ నుండి ఛాతీలోకి వెళ్తూ ఉంది. అసలు మంట పెట్టినట్టే బాగా నొప్పి లేసినప్పుడు దవాఖానకు తీసుకెళ్ళినాం. ఎక్స్రే తీసింది, ఏం లేదు. డాక్టర్లు ఎంత పరీక్ష చేసినా ఏం రాలేదు. ఇప్పుడు అందరం వాళ్ళు ఏమంటారంటే, ఏమీ లేదయ్యా, అంత మంచిగానే ఉన్నది అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనోళ్ళు అయితే ఏమంటారో చెప్పండి. ఇప్పుడు దీన్ని అంతేనా కదా? పరీక్ష చేసినామయ్యా, ఎక్స్రే తీసినాము, స్కానింగ్ కూడా తీసినాము, కానీ ఏమీ లేదు. డాక్టర్ ఏం లేదు అంటారు. డాక్టర్ ఏమీ లేదు అన్నాడంటే ఇంకేమున్నదయ్యా, మంత్రాలు చేసినట్టే అంటారు.
డాక్టర్లు ఏమీ లేదన్నారు కదా, పరీక్షలలో కూడా ఏమీ తేలలేదయ్యా, అంతేనా? పరీక్షలలో ఏమీ తేలలేదు, ఎక్స్రే ఇస్తే ఏం తేలలేదు, ఇంకేమున్నది, మంత్రాలు చేసారు. మళ్ళా దానికి తోడు మొన్న నుంచి వెళ్ళి మా ఇంటికి వెళ్ళి చూసుకుంటే కాకి ఒరుతుంది. ఏమొరుతుంది? కుంకపాకల కాకి వచ్చి దొడ్డి మీద వాలిందని దేవుణ్ణి ఈడ్చిపెట్టింది. కాకి వచ్చి దొడ్డి మీద వాలిందట. మళ్ళా ఆ కాకి మొట్టమొదలు ఎక్కడ వాలిందంటే ఆ పక్కింటి వాళ్ళ ఇంటి మీద వాలిందట. అది ఆ ఇంటి మీద నుంచి వెళ్ళి వచ్చి మన దొడ్డి మీద వాలిందయ్యా ఇది అని దేవుని విడిచిపెట్టింది. చాలాసార్లు చెప్పింది నాకు ఈ విషయం, చాలాసార్లు చెప్పింది. ఇట్లా వచ్చిందయ్యా, ఇట్లా కాకి వచ్చిందయ్యా అంటే, అరే కాకి వస్తే నీకేమవుతుంది? దానికి ఆకలి అయిందో దూపైందో వచ్చింది అది. ఇప్పుడు పాస్టమ్మ పరిస్థితి అది. ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి. లేదు సార్ మీరు మంచిగా చూడాలని చెప్పిన, గట్టిగా చెప్పిన. 1600 రూపాయలకు ఒక ఇంజక్షన్ ఉంటుంది, అది తీసుకురా, ఆ ఇంజక్షన్ వేసి చూద్దామన్నారు. ఆ 1600 రూపాయల ఇంజక్షన్ అంటే నేను అనుకున్నకి ఇంత ఉంటుంది కావచ్చు అని అనుకున్నా. కానీ 1600 రూపాయలు పెట్టడానికి నా దగ్గర పైసా లేదు, రూపాయి కూడా లేదు. అప్పుడు సేవ చేస్తానా, పని కూడా చేసుకుంటాను, కానీ రూపాయి లేదు. పాస్టమ్మ చూస్తే అట్లున్నది. ఒక ఆయన వచ్చి ఆ కాలంలో 1600 రూపాయల కంటే ఎక్కువే, దాదాపు ఈ 16 కదా, దాదాపు కొన్ని వేల రూపాయలు తీసుకొచ్చి అయ్యగారు ఇవి నీ దగ్గర ఉంచుకోండి, అమ్మగారు బాగలేదు కదా అంటే, ఒక్క రూపాయి కూడా నాకు వద్దని చెప్పిన. ఈ రోజు వరకు ఆయన చెప్తాడు, నన్ను ఎక్కడ కలిసినా కూడా అబ్బోయిన మొండోడా, పైసలు ఇస్తే కూడా తీసుకోలేదు, ప్రాణం మీదకి వచ్చినా తీసుకోలేదు అంటాడు, చాలాసార్లు అంటాడు. డాక్టర్ అన్నాడు ఇంజక్షన్ రాసిండి దేపో అంటే, నా దగ్గర ఒక్క రూపాయి లేదు సార్ అన్న నేను. ఆయన నవ్వి రేషన్ కార్డు ఉన్నదా, వైట్ రేషన్ కార్డు అన్నాడు. అంటే ఉన్నది సార్ అంటే, ఆ వైట్ రేషన్ కార్డు తీసుకుపోయి ఇస్తే ఆ కార్డు మీద బై అండ్ సప్లై అని ఉంటుంది ఎంజిఎంలో, బై అండ్ సప్లై అంటే వాళ్ళే ఆ ఇంజక్షన్ తీసుకొచ్చి ఆ ఇంజక్షను పాస్టమ్మకి అది ఎంత ఉన్నది ఎరికైనా, ఇంత ఉన్నది. అది ఎట్లా ఇత్తలరా అని నేను పరిచయం అయినా. అదంతా కడుపులోకి ఎక్కించి అప్పుడు స్కానింగ్ తీస్తే గుండె పక్క పొంటే లివర్కు చిన్న పుండ్లు ఉన్నాయి, అవి కనబడలే. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, దీన్ని పరిశోధించడం అంటారు, జాగ్రత్తగా చూడడం, పరిశోధించడం అంటే. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటా ఉండు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును ఎవరికి చెప్తా అండి మాట? సంఘానికి చెప్తా ఉన్నాడు, అంతేనా? ఈరోజు దేవుడు లేఖనాల ద్వారా మీతోని మాట్లాడుతూ ఉన్నాడు ఇది నాన్న. ఎస్, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి. హల్లెలూయా. మనం కూడా చూసుకోవాలా వద్దా? మనం కూడా చూసుకోవాలి కదా, మనల్ని మనమే. దేవుడు ఈ మాట అదే, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటా ఉన్నాడు. పరీక్షించుకోండి. అసలు మీకు విశ్వాసం ఉన్నదా? మన లోపల విశ్వాసం ఉన్నదా? దేవుని మాట ఏమని ఉందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. అంతే కదా. మరి విశ్వాసము లేకపోతే దేవునికి మనం ఇష్టం కామంట. మరి అట్లాంటప్పుడు ఇంత ప్రయాసపడి ప్రయోజనం ఏమున్నది? ఎందుకు ప్రయాసపడాలి చెప్పండి? కాబట్టి ముందే పరీక్షించుకోవాలి కదా, మనము విశ్వాసము గలవారై ఉన్నామో లేదో మిమ్ములు మీరే శోధించుకొనుడి. హల్లెలూయా. ఏం చేయండి? ఏం చేసుకోమంటా ఆయన చెప్పండి, ఏం చేయాలట? మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఒకటేమో శోధించుకొని చూసుకొనుడి, రెండోదేమో మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. రెండున్నాయి ఈడ. శోధించడము అనేదాన్నేమో స్కానింగ్,
ఎంఆర్ఐ స్కానింగ్. పరీక్షించుకొనుడి అంటే రక్తంలో ఏమన్నా తేడా ఉన్నదేమో పరీక్షలు చేయాలి, రక్త పరీక్షలు. హల్లెలూయా. రెండు రకాలే ఉన్నాయి. ఒకటేమో శోధించుకోవడం, పరీక్ష అంటే జాగ్రత్తగా చూసుకోవడం. రెండోది ఏంటిదయ్యా అని చెప్పంటే పరీక్షించుకోవడం, పరీక్ష కూడా చేసుకోవాలి. ఇటు పరిశోధించుకోవాలి, రెండోది పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. 2024 సంవత్సరం గడిచిపోయింది, గుర్తుపెట్టుకోండి. అది ఎట్లనో గడిచింది. ప్రభు రాకడ సమీపంగా ఉన్నదని మొత్తుకుంటా ఉన్నాయి ఈ దినాల అనేక వార్తాపత్రికలు కానీ ఛానల్ కానీ మొత్తుకుంటా ఉంది. పాస్టర్లు అందరూ చెప్తూనే ఉన్నారు రాకడ సమీపంగా ఉంది అని. మరి ఇంతవరకు మనల్ని మనం పరీక్షించుకోకపోతే, మనల్ని మనం శోధించి చూసుకోకపోతే ప్రమాదంలో పడ్డట్టే కదా. హల్లెలూయా. మనల్ని మనము పరిశోధించుకోకపోతే ప్రమాదంలో పడ్డట్టే. జాగ్రత్త, మనల్ని మనమే పరిశోధించుకుందాం. విశ్వాసులు తమను తాము పరిశోధించుకుంటే మంచిదని పౌలు అంటా ఉన్నాడు. ఏంటిది అసలు ఆ పరీక్ష ఏంటిది? రెండోది, విశ్వాసులు తమను తాము ఎందుకు పరీక్షించుకోవాలి? మూడోది, ఎలా పరీక్షించుకోవాలి? నాలుగోది, తాము విశ్వాసములో ఉన్నామో లేదో చూసుకోవడమే ఈ పరీక్ష ఉద్దేశం. హల్లెలూయా. అంటే మనము దేవుని సత్యానికి కానీ దేవునికి వాక్యానికి కానీ దగ్గరగా ఉన్నామో లేదో చూసుకోవడమే ఈ పరీక్ష. హల్లెలూయా. హల్లెలూయా. రెండు విషయాలు. ఒకటేమో దేవుని సత్యము, దేవుని సత్యానికి దగ్గరగా ఉన్నామా లేదా. రెండోది ఏంటిదంటే దేవుని వాక్యము ఏమి మాట్లాడుతూ ఉందో, దేవుని వాక్యము మనకేమి బోధిస్తూ ఉందో, దేవుని వాక్యం మనల్ని ఎలా ఉండాలని చెబుతూ ఉందో అలాగా మనం ఉంటున్నామా లేదా. ఇది పరీక్ష. దేనికి మంచిది పరీక్ష? నాకు అది కావాలి. ఇది కరెక్ట్. పరీక్ష రాయకుండా పై స్థాయికి ఎట్లా పోతావు? 10వ తరగతి పరీక్ష రాసి ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాత ఇంటర్లోకి పోవాలి కదా, అంతేనా కదా? 9వ తరగతి పాస్ కానివ్వండి 10వ తరగతిలో పెడతారా పంతులు? కూర్చోబెట్టాడు కదా. 9వ తరగతి ఫెయిల్ అయితే 10వ తరగతిలోకి నేను ఎట్లా పంపిస్తాడు? అంటే నువ్వు 10వ తరగతిలోకి పోవాలంటే పరీక్ష రాయాలి. ఇప్పుడు పరీక్ష మంచిదా చెడ్డదా అంటే మీరు ఏం చెప్తారు? మంచిదే. పరీక్ష పైకెళ్ళడానికి పరీక్ష. హల్లెలూయా. అంటే పరీక్ష ఉద్దేశం ఏంటంటే నిన్ను పైకి తీసుకువెళ్ళడానికే ఈ పరీక్ష. కాబట్టి నిన్ను పరీక్ష చేసుకోకపోయేది ఉంటే కనుక మనము ఉదక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరిగాడును. మీరు చెప్పండి, దీన్ని ఏమంటారు? ఇక పరీక్ష రాయకపోతే ఎక్కడ వేసిన గొంగలి అంతే కదా. అదే మంచిదా? నిజమే చెప్తాన్నా. ఈ పులిపీట మీద ఉండి నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత సంవత్సరమున్నర కూడా, అసలు సంవత్సరమున్నర ఎక్కడిది? దేవుణ్ణి నమ్ముకొని నేను బయటకు వచ్చినాక 6 నెలలు కూడా చర్చికి పోలే. దేవుని వాక్యం అంతా చదివిన, నేను బైబిల్ అంతా చదివిన, జైల్లో ఉండగానే బైబిల్ అంతా చదివిన. ఇంకా నాకేం కావాలి, ఏం తెలవాలి? రెండోది, కొంతకాలం విన్నా, 2-3 నెలలు విన్నా చదివిన. ఇంకా మళ్ళీ నేను ఎందుకు కూర్చోవాలని బయలుదేరిన బైబిల్ పట్టుకొని. హల్లెలూయా. మరి మీరెంతకాలం అవుతుంది? ఎంతకాలం? ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి. కొత్త సంవత్సరంలో చర్చి మారిందా? ఈయనే ఉన్నదా? మారిందా? వేరే చర్చిలోకి పోయినామా? ఏమన్నా ఇన్ననే ఉన్నాం. హల్లెలూయా. మనం కూర్చున్న చాపలు పోయిన సంవత్సరమేనా మళ్ళీ కొత్తయా? ఈ మైకు మరి అన్ని పోయిన సంవత్సరమే అయితే కొత్త సంవత్సరం ఎట్లా వచ్చింది నాకు అర్థం కాదు. అంతేనా కాదా? జాగా పోయిన సంవత్సరం ఉన్నదే. పోయిన సంవత్సరం ఏంది? ఎన్నో ఏళ్ళకి అనుచెల్లి ఉంటుంది జాగా.
కొన్నేళ్ళ నుంచి ఇదే చర్చిలో ఉంటా ఉన్నాం, కొన్నేళ్ళ నుంచి ఇదే బల్ల అదే బల్ల ఇవన్నీ ఉన్నాయి. మరిగా అన్నీ పాతయే ఉన్నా కొత్త ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాదు. హల్లెలూయా. ఇప్పుడు కొత్త వచ్చినట్టా కాదా? కొత్త సంవత్సరం దేనికి రావాలి నాకు చెప్పండి? మనుషులకు రావాలి, వీటికి కాదు. అదే సూర్యుడు అంతేనా కదా? సూర్యుడు అదేనా కొత్త తిరుగుతాడా ఏమన్నా ఈ రోజు నుంచి? అదే సూర్యుడు, అదే భూమి, అదే ఆకాశము. మళ్ళీ వచ్చేది కూడా కొత్త వర్షం రాదు. ఇక వర్షకాలంలో కొత్త ఎండలేం రావు. అవే బైబిల్లో అదే ప్రసంగి అంటాడు, మునుపు జరిగినదే మరలా జరుగును. మునుపు జరిగిందే. మరి ఏం కావాలి, ఏం మారాలి అంటే మనమే మారాలి. మనుషులు మారితే అది కొత్త సంవత్సరం కింద లెక్కత్తది. ఇప్పుడు కనుక ఈరోజు వరకు 2025వ సంవత్సరం, ఇది 2వ ఆదివారం. ఈ 2వ ఆదివారాన్ని కూడా మిమ్ములను మీరు పరీక్షించుకోకపోతే ప్రమాదము. హల్లెలూయా. ప్రమాదమే. నేను చెప్తారా, రోగం దొరకకపోతే ప్రమాదమా కాదా? అది తింటుంది అంతే, ఇక తినేస్తుంది, అది తినేస్తుంది అంతే రోగం. పాపము ఎప్పుడే కానీ బైబిల్లో ఏమన్నదో తెలుసా? పాపము ఎవరిని పాపము వానునే పట్టుకొనును అని ఉన్నది. పట్టుకోవడం అంటే ఏంటి చెప్పండి నాకు? పట్టుకోవడం ఎట్లా పట్టుకుంటుంది చెప్పండి? ఎప్పుడన్నా ఎలుకల బోను చూసిండ్రా మీరు? ఎలుకల బోన్ అంటే అది తలుపు తీస్తే అది అందులో బోంగానే టక్కున పడేది కాదు. ఒక బోన్ ఉంటుంది, అది పడంగానే నలిగిపోతాయి ఇట్లా అంతే. ఇక అది ఇట్లా క్రష్ అవుతుంది బాగా, పేగులు బయటికి వెళ్తూ ఉంటాయి దానికి, బోన్లో పడడం. ఇప్పుడు అది బోను కాడికి బోంగానే ఏమైంది? లట్టుకున పట్టుకున్నది, పట్టేసిందంటే. పట్టేసినప్పుడు ఏమైంది? దీని పానాలు పోతా ఉన్నాయి, గిలగిల కొట్టుకుంటుంది. హల్లెలూయా. నేను చూసిన ఇంకోటి, మా ఇంట్లోకి మొన్న మా బిడ్డ ఏం చేసిందంటే, బాత్రూంలో కూడా ఎలుకలు వస్తాను అని ఒక మ్యాట్ తెచ్చింది. మ్యాట్ ఆట అది. ఆ మ్యాట్ అంతా గమ్మున్నది. ఈ ఎలుక దాని మీదకి పోగానే అది చక్కన పట్టేసుకుంటుంది. ఇక ఎటు గదులెత్తలేదు దానికి. ఎలుక గదులు లేదు ఇక అంతే, ఆన్నే కొట్టుకుంటుంది, రాత్రంతా కొట్టుకుంటూనే ఉన్నది. మనము కూడా పాపములో పడితే ఆ విధంగానే కొట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనము కూడా అలాంటి మ్యాట్ దగ్గరికి పోతా ఉన్నామేమో, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? క్రైస్తవులు ఎందుకు పరీక్షించుకోవాలి అంటే, బోన్లో పడకుండా పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలంటే, ఇక్కడ ఏమన్నదంటే, దేవుని సత్యానికి, దేవుని వాక్యానికి, అంటే దేవుడు మాట్లాడే అటువంటి మాటలకు దగ్గరగా ఉన్నామా లేదా? హల్లెలూయా. అర్థమైంది? దగ్గరగా ఉన్నామా అంటే అర్థమైందంటే, వాటి ప్రకారం బతుకుతా ఉన్నామా లేదా అనేది చూసుకుంటే మనకే తెలిసిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక తీయండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. త్వరగా రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని చూద్దాం. 7వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు నాన్న. 18 నుండి నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడును చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇంకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక్క నియమము. ఆయన పరీక్షించుకుంటే ఏం కనబడుతుందట? పౌలు పరీక్ష చేసుకున్నాడు ఇక్కడ. అర్థమైందా? నేను మేలు చేయాలనుకుంటున్నా, మంచి చేయాలనుకుంటున్నా, కానీ చెడు చేస్తా ఉన్నా. మంచి చేయాలనుకుంటున్నా, మంచి పనులు చేయాలనుకుంటున్నా, కానీ చెడు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని నన్ను నేను పరీక్షించుకుంటే నాలో ఒక నియమము కనబడతా ఉంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, పౌలు అంట
తన హృదయములోనికి తొంగి చూసుకున్నాడంట. అర్థమైందా? ఎక్కడికి చూసుకున్నాడంట? బైబిల్లో ఆ మాట ఉంది, ఎవరి హృదయము వానికి నీళ్ళల్లో మన ముఖం కనబడ్డట్టు తేటగా కనబడుతుందట. అందరికి కాదు. హల్లెలూయా. ఆత్మ నేత్రములు కలిగిన వాళ్ళకు మాత్రమే. పౌలు తన హృదయాన్ని తొంగి చూసుకుంటే, ఇట్లా హృదయంలోకి చూసుకుంటే ఏం కనబడుతుందంటే, తన శరీరంలో ఒక నియమము కనబడతా ఉన్నదంట. అది పాప నియమము. అందుకే ఆయన అంటాడు, అయితే మంచి చేయాలనుకుంటున్నా, చెడే చేస్తున్నా, అయితే ఈ చెడు నేను చేయడం లేదు, నా యందు నివసించుచున్నటువంటి పాపము చేస్తాంది చెడు అంటా ఉన్నాడు ఆయన. ఇట్టి నియమము నాకు కనబడతా ఉంది అని పౌలు ఏడుస్తాడు. ఎంత భయంకరమో కింద మీరు చదివితే, అయ్యో అయ్యో ఇట్టి పాపము నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని ఏడుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అంత గొప్ప భక్తిపరునికి, అంత గొప్ప దైవజనునికి, అనేక ఖండాలను తన సువార్త చేత కదిలించినటువంటి భక్తిపరుడు, గొప్ప భక్తిపరుడు. అలాంటి భక్తిపరుడే ఆయనను తనను తాను పరీక్షించుకున్నప్పుడు తనలో పాపమున్నది అని తెలిసి పౌలు ఏడ్చిండు. అయ్యో ఇట్టి పాప నియమము నుండి నన్ను ఎవడు విడిపించాలి అని ఏడితే మనకు పట్టింపే లేదు. మనం ఎంత బాధపడాలి. పౌలు గురించి తెలుసు కదా, ఎంత గొప్ప దైవజనుడు అండి, ఎంత గొప్ప దైవజనుడు. ఈ బైబిల్లో ఒక్క మాటలో చెప్పాలంటే సగం బైబిల్ ఆయన గురించే ఉన్నది. సగం బైబిల్ ఉన్నట్టే. ఆమేన్. హల్లెలూయా. అలాంటి గొప్ప వ్యక్తి. ఎలా పరీక్షించుకోవాలి మనల్ని మనం? ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం త్వరగా. దయచేసి ఈ సంవత్సరం కూడా మనం మారకపోతే దేవుని ఉగ్రత దినాన తప్పించుకోలేము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదవండి నాన్న. 22 త్వరగా. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చదువున్నాను మొదటి నుంచి. విశ్వాసము ఇక్కడ వినండి, నా వైపు చూడండి. విశ్వాసము ఎక్కడ ఉంటుందంటే మనము చేసే క్రియలను బట్టి కనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మనము చేసే క్రియలను బట్టి తెలుసుకోవాలి. అంతేనా కాదా? విశ్వాసం ఎక్కడ కనబడదట? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేయుచున్నదని, క్రియల మూలముగా పరిపూర్ణమైంది అని ఎట్లా తెలుస్తుందట? మనం పరిపూర్ణ విశ్వాసంలో ఉన్నామని ఎట్లా తెలుస్తుందట అంటే మన క్రియలను బట్టి, క్రియల మూలముగా తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా ఉన్నాయి మన క్రియలు? సంపేటిగా ఉన్నాయా, బతికిచ్చేటిగా ఉన్నాయా? ఒక్క మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం త్వరగా తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మనం ఎట్లాంటి వాళ్ళమో అక్కడ రాసి ఉంటుంది, మన క్రియలు ఏ విధంగా ఉండాలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7 తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము తీసిన 16వ వచనం చదవన్నాను. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పళ్ళైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పళ్ళైనను పోయునా. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చదువునానా, ఇప్పుడు చదువు ఆ మాట. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పళ్ళనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పళ్ళైనను కోయుదురా. హల్లెలూయా. కోయుదురా. మీరు చెప్పండి ఇప్పుడు, ముళ్ళ పొదలల్లా ద్రాక్ష పళ్ళు కోసుకుంటామా?
ముళ్ళ పొదలకు ద్రాక్ష పండ్లు కాస్తాయా? ద్రాక్ష పండ్లు ద్రాక్ష చెట్టుకే ద్రాక్ష పండ్లు కాస్తాయి అంతే, ముళ్ళ పొదలకు గాయాయి. కాబట్టి పాపిష్టి మనుషులలో, పాపాన్ని మూటగట్టుకునే వాళ్ళలో దేవుని క్రియలు కనబడాయి. ఎవరి దగ్గరనైతే దేవుని క్రియలు కనబడయో వాళ్ళు ఎవరయ్యా అంటే అవిశ్వాసుల కంటే ప్రమాదకరమైన వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఎవరైనా చర్చ్కి వస్తే అరే నువ్వు గిటొచ్చినవేంది అన్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కానికిస్తే అరే నువ్వు ఇత్తనవేంది, నిన్ను చూసి మమ్మల్ని అడుగడా? ఎక్కడ ఏమి నేర్చుకోవాలి? మిమ్మల్ని బట్టి, మనల్ని బట్టి ఏమి నేర్చుకోవాలి? ఎవడైనను దేవుని ఇంటిని పాడు చేసిన ఎడల దేవుడు వాని ఇంటిని పాడు చేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను, ఇక్కడ ఇంకోటి పల్లేరు చెట్టున అంజూరపు పళ్ళైనను కోయుదురా. కోసుకుంటారా మీరు? అసలు ఉంటాయా? అట్లా కాస్తాయా? ఎవరైనా కోయగలరా అంటే దాని అర్థం ఏంటి అంటే మనమే ఆ ముళ్ళ చెట్లం. ముళ్ళ చెట్లు అంటే మనమే, మనుషులే. ముళ్ళ చెట్లకు మంచి గుణాలు ఎక్కడి నుండి వస్తాయండి? ఏ నుంచి వస్తాయి ముళ్ళ చెట్లకు మంచి గుణాలు? ఆమేన్. హల్లెలూయా. ముళ్ళ చెట్లు దేవుని పని చేయవు. దేవుని పని ఏం చేస్తుందో తెలుసా? అంజూరపు చెట్టు చేస్తుంది, ఒలీవ చెట్టు చేస్తుంది, ద్రాక్ష చెట్టు చేస్తుంది. అందుకే ద్రాక్ష దగ్గరికి న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో దాదాపు తీయకండి, ఒక దినాన భూమి మీద ఉన్న చెట్లన్నీ కలిశాట ఆ చెట్ల మీద ఒక రాజును ఎన్నుకోవాలనుకుంటాయంట. ఆమేన్. హల్లెలూయా. నా వైపు చూడండి, ఆ చెట్ల మీద ఏమి ఎన్నుకోవాలనుకుంటాయంట? రాజు కావాలి మనకు. చెట్లు అనుకున్నాయంట, చెట్లే మన మీద ఒక రాజు కావాలని చెప్పని అన్నిటికంటే ఏ చెట్టు మంచిది అని పోయిందట. పోయి ద్రాక్ష చెట్టు దగ్గరికి పోయిందంట. ద్రాక్ష చెట్టు నువ్వు మా మీద రాజుగా ఉంటావా అని అడిగిందంట. అప్పుడు ద్రాక్ష చెట్టు అన్నదంట, ఛీ, ఎంతోమంది ప్రజలకు ఆరోగ్యాన్ని కలిగించే అద్భుతమైనటువంటి పండును నేను, అందరికీ సేవ చేసే పండును నేను, అందరికి అక్కడికొచ్చే పండును నేను. అలాంటి వారికి నాలో ఉన్న శక్తిని వాళ్ళకి అందించడం విడిచిపెట్టి తుచ్చమైన మీ మీద నేను రాజుగా ఎందుకుంటా అన్నదంట. నేను ఉండను పో అన్నదంట. హల్లెలూయా. ఒలీవ చెట్టు దగ్గరికి పోయి అడిగిందంట, ఒలీవ చెట్టు నువ్వు మా మీద రాజుగా ఉంటావా అని అడిగిందట. అదేమన్నాడు తెలుసా? ఒలీవ నూనె అద్భుతమైన నూనె, ఎన్నో రోగాలను అరికట్టే నూనె అది. అలాంటిది శ్రేష్టమైన ఒలీవ తైలమునిచ్చి అనేకులకు ఉపయోగపడే గుణాలున్న నేను రాజుగా ఉండను, నాకు అవసరం లేదు రాజరికం అన్నదంట. చివరికి జరిగింది ఏం తెలుసా? చెట్లన్నీ వద్దన్నాయట. చెట్లన్నీ వద్దు, నేను రాను, నేనుండనంటే ఇక మిగిలింది ఒక తుమ్మ చెట్టు ఉన్నదట. హల్లెలూయా. ఏం చెట్టు అట? ముళ్ళ చెట్టు అని ఉన్నది, ముళ్ళ పొదలు అవి. దాని దగ్గరికి పోయి అడిగితే మీకన్నా నాకేం హక్కు ఉన్నది, మీ మాట తీసేస్తానా, నేను ఉంటా అన్నదట. అర్థమైందా? తుమ్మ చెట్టు నువ్వు మా మీద రాజుకుంటావా అని చెప్పంటే అంతకంటే మంచిది ఏమున్నది, అంతకంటే గొప్ప భాగ్యం ఏమున్నది, మీ మాట చొప్పునే నేను రాజుకుంటా తీ అన్నదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దాని తుమ్మ చెట్టు గుణమే ఏంది? తుమ్మ చెట్టు గుణమే మంచి గుణమేనా? కాదు. తుమ్మ చెట్టు గుచ్చుకునేది. అది గుచ్చుకుంటుందా, మెత్తగా ఉంటుందా? కదా, విషపూరితమైంది. కాబట్టి అది పనికిరాంది. మనమంతా రానోళ్ళమే. అందుకే ఇక్కడేమో ముళ్ళ చెట్లలో ద్రాక్ష పండ్లను ఏరుకుంటామా? పల్లేరు చెట్టు ఉన్నది కదా, పల్లేరు చెట్టు దగ్గరికి పోయి అంజూర పండ్లను ఏరుకోగలమా అంటే ఏరుకోలేము. కింద చూడండి మీరు, అద్భుతమైన మాటలు ఉంటాయి. ఆ కింద చదవండి మీరు. అలాగునే ఆ మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును,
పనికి మాలిన చెట్టు, కాని ఫలములు. ఇప్పుడు చూడండి, మంచి చెట్టు ఏం చెప్తుంది? మంచి చెట్టు 4 ఇళ్ళు తిరుగుతుంది. అమ్మ దేవుని నమ్ముకో, అమ్మ దేవుని నమ్ముకో, దేవుని దగ్గర రా అని చెప్తుంది. కాని చెట్టు ఏం చెప్తుంది? కాని ఫలములు ఫలించును అని ఉంది కదా. ఈ కాని చెట్టు ఏమన్నదంటే ఉన్నోళ్ళనే జడగొట్టే చెట్టు ఇది. అర్థమైందా మీకు? ఉన్నోళ్ళనే చెడగొట్టే చెట్టు ఇది. ఇవేమి క్రియలు అన్నాం? ఇవి కాని చెట్టు కాని ఫలములను చెప్పండి ఫలించును. కాబట్టి ఇప్పుడు ఆ కాని చెట్టు అని దేన్ని మనము అనాలే? ఎట్లా గుర్తుకు తెచ్చుకుంటామంటే పండ్లను బట్టి కాని చెట్టును గుర్తుపట్టాలి. ఆ పండ్లు తింటే తెలుస్తుంది. అందుకే కొన్ని పుల్లటి మామిడి అంటారు దాన్ని, ఇవి తొక్కుకాయలయ్యా అంటారు. ఎందుకయ్యా ఇవి తొక్కుకాయలు అంటే? ఇది పుల్లగా ఉంటాయి అయ్యా అంటారు. ఇంకా కొన్ని ఏంటిది? తీయటి కాయలయ్యా, ఇవి తినే చెట్టు, ఇవి తినడానికి అక్కడికి వస్తుంది. కానీ అదేంటిది? అది పుల్లటి చెట్టు, అది తినడానికి వీలు కాదు. అంటే పండును బట్టి, వాటి ఫలాలను బట్టి మంచి చెట్టు ఏదో చెడ్డ చెట్టు ఏదో తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇంకోటి ఫలాలు అంటే ఏంటి అంటే క్రియలను బట్టి మీలో విశ్వాసం ఉన్నదా లేదా అనేది తెలిసిపోద్ది. అంతే. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. అంటే ఎట్లా తెలుస్తుంది అని చెప్పండి? క్రియల మూలమున తెలుస్తుంది. మీరు మంచి చెట్టు అయితే మంచి పనులు పడతారంటే మంచి విశ్వాసము నీలో ఉంటే మంచి పనులు చేస్తావు. మీలో విశ్వాసమే లేకపోతే చెడు పనులు చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. దీన్ని బట్టి మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి, మనం చేసేటి మంచి పనులా కాదా? మంచి పనులు చేస్తూ ఉన్నామా? చెడగొట్టే పనులు చేస్తూ ఉన్నామా? దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నామా? దేవుని సత్యానికి దగ్గరగా ఉన్నామా? దేవుని వాక్యానికి లోబడతా ఉన్నామా లేదా తెలుసుకుంటే మనలో విశ్వాసము ఉన్నదా లేదా అదే తెలిసిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి, త్వరగా చదవండి. యోహాను సువార్త 6:29. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. ఇది ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచడము దేవుని క్రియ. ఇది మనలో ఉన్నదా? ఆయన పంపింది ఎవరు? దేవుడు పంపింది ఎవరిని చెప్పండి? యేసు ప్రభువును. మరి యేసు ప్రభు మాటల మీద మనకు విశ్వాసం ఉన్నదా? ఉంటే అది క్రియ అన్నాడు దేవుడు. ఆ క్రియల వలన తెలుసుకుంటాం మన లోపల విశ్వాసం ఉన్నదా లేదా. ఇంకా చదువు అలాగునే. అదే వారు అట్లయితే మేము చూసి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏ సూచకగా చేయుచున్నావు? ఏం జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని. ఇవన్నీ మర్చిపోయినండి వాళ్ళు. సూచక్రియలు కదా, ఎన్నో చేసిండు కదా. ఇప్పుడు ఇవన్నింటి మర్చిపోయి మళ్ళా ఏం చేస్తావని మేము నిన్ను నమ్మాలి అని అడుగుతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. తనను పంపిన వాని యందు విశ్వాసం ఉంచలేదు వీళ్ళు, అంతేగా. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని గొప్ప కార్యాలు చేసిండు యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చి గంపలలో నింపిండు. ఆయన విశ్వాసం లేదు. ఒకసారి చెట్టుతోనే ఎందుకు పోల్చిండు అంటే చెట్టుని గురించి మాట్లాడిండు కదా. చెట్టు దాని ఫలములను బట్టి అది మంచి చెడ్డ చెట్ట అని తెలుస్తుంది అన్నాడు కదా. ఎందుకు మనిషిని చెట్టుతోని పోల్చిండంటే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనంలో మీరు చూసుకుంటే మీరు చూడండి, అక్కడ ఏమన్నదంటే అది చక్కటి ఫలములనిచ్చు ఒలీవ చెట్టు అని దానికి పేరు పెట్టబడును అని రాసింది.
ఎవరిని? యూదా జాతిని, ఇశ్రాయేలు వంశానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే అది మంచి ఫలములు ఇచ్చే అటువంటి చక్కటి ఒలివ చెట్టు అని రాసింది ఆడ. తీసిందా? మీరు తీస్తే చదవండి ఆ మాట. 11:16 16-11 కాదు, 16-11. అది చక్కని ఫలము గల, చక్కని ఏం ఫలమాట? అది ఎలాంటి ఫలమాట? చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఎవరికి పెట్టిండట? నీకు అంటా ఉన్నాడు. హల్లెలూయా. నీకే. ఏం ఫలాలు ఇవ్వాలని పేరు పెట్టిండట? చక్కని ఫలములు ఇచ్చు పచ్చని ఒలివ చెట్టు అని నీకు పేరు పెట్టిండాడు దేవుడు. మరి మన ఫలాలు ఎట్లా ఉన్నాయి? హల్లెలూయా. బైబిల్లో ఏమన్నదో తెలుసా? జబ్బు ఫలాలు. రెండోది ఏంది ఎరికైనా? కారు ద్రాక్షలు కాసింది అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యెషయా గ్రంథం మీరు తీయకండి, రాసుకోండి. కానీ యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి అయిన యెహోవా తోట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా దేవుని తోట. మనమంతా ఎవరం చెప్పండి? దేవుని తోట. దేవుని తోటలో ఏ చెట్టు కాని ఫలాలను కాస్తుందో అది కాని చెట్టు. వాళ్ళలో విశ్వాసం లేదు అని తెలుసుకోవాలి. ఏ చెట్టు మంచి ఫలాలను కాస్తుందో వారు మంచి ఫలాలు ఇచ్చే చెట్టు, వారు విశ్వాసం ఉన్నదని తెలుసుకోవాలి. మనం కూడా తెలుసుకోవచ్చు, ఎవరికి వాళ్ళే తెలుసుకోని అన్నాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి వాళ్ళుగా పరీక్షించుకుందాం. మరొకసారి నేను చెప్తున్నాను, ఒకసారి చివరిగా మళ్ళీ అదే మాట చదివి ప్రార్థన చేసుకుందాము. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని అక్కడికే మళ్ళీ వద్దాం. మీరు మళ్ళీ వినండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొని. ఇక్కడ మీరు ఎవరట? భ్రష్టులు కాని ఎడల. భయంకరమైన మాట. భ్రష్టులు చెడిపోయిన వాళ్ళు అని అర్థం. భ్రష్టులు అంటే ఘోరమైన ఇది ఎంత కదా. దాన్ని అందంగా రాసిండు, భ్రష్టులు అని అందంగా రాసిండు. బయటికి తీస్తే దాని అర్థం ఏంటంటే చెడిపోయిన వాళ్ళు మీరు. అంటే మీ విశ్వాసము చెడిపోయింది, మీ విశ్వాసం పాడైపోయింది, మీ విశ్వాసము కూలిపోయింది. అర్థమైందా? మీ విశ్వాసము కూలిపోయింది, మీ విశ్వాసము పాడైపోయింది, మీ విశ్వాసము చెడిపోయింది అంటా ఉన్నాడు ఆయన. చెడిపోయిన ఎడల, భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీ లోపల ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా. హల్లెలూయా. అర్థమైందా? మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా అన్నాడు. ఇప్పుడు ఉన్నాడో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.